కాసేపట్లో సిఐడి విచారణకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు రానా. ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్మెంట్ తీసుకుంది సిఐడి. ఇవాళ రానాను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మరి కాసేపట్లో హీరో రానా విచారణకి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఏ కోణంలో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి బెట్టింగ్ యాప్లో తెలంగాణ సిఐడి కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా విచారణకు పిలిచి వారి వద్ద నుంచి కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. గతంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ కొంత దృష్టి సారించింది. ఆ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా కొద్ది రోజుల క్రితం సిఐడి విచారణకు హాజరై ఇటు ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి ఎలా ప్రమోట్ చేశారు, ఏంటి, మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరైనా కూడా కొంత వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేశారు. ఇక విజయ్ దేవరకొండ కూడా అతడి వద్ద ఉన్న సమాచారంతో పాటు బ్యాంకు సంబంధించిన వివరాలను కూడా సిఐడికి అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ కూడా కొద్ది రోజుల క్రితం ఆయన విచారణకు హాజరయ్యి ఇక 2016లో తనకు సంబంధించి చేసిన 2017లో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్ సంబంధించి తాను ఎక్కడైతే రమ్మీ అనే యాప్ సంబంధించి ప్రమోట్ చేశారో అది కూడా బ్యానెట్గా చెప్పే ప్రయత్నం చేశాడు. తాను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అన్నట్టు కూడా ఆయన విచారణ సందర్భంలో సిఐడికి కొంత కీలక సమాచారాన్ని అందజేసినట్టు కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో తాజాగా రానా కూడా హాజరవబోతున్నారు. ఇప్పటికే చోటా మోటా సంబంధించిన కొంతమంది సినిమా ప్రముఖులకు సంబంధించి హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా 21 పైగా బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా కేసులు నమోదైన నేపథ్యంలో వాటిని ఈ రెండు కమిషనరేట్ సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అవి కూడా సిఐడికి బదిలీ చేసిన నేపథ్యంలో ఇక సిఐడి కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ పలుమార్లు సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా వారి అకౌంట్స్తో పాటు ఈ యాప్కి సంబంధించి ఎవరు ప్రోత్సహించారు, వీటి ఇంప్లూజ్ ఎవరు చేశారన్న కూడా కొంత సమాచారాన్ని ఈడీ సేకరించిన నేపథ్యంలో ఆ సమాచారాన్ని కూడా సిఐడి తీసుకొని కూడా అనేక దఫాల్లో కూడా ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన వాటికి తాజాగా మూడొక వ్యక్తి రానా దగ్గుబాటి రానా కూడా మరికొద్ది సేపట్లో సిఐడి కార్యాలయానికి రాబోతున్నారు. కాబట్టి అతడు కొంత ఇంప్లూజ్ చేసిన అతడి ప్రమేయం ఉన్న యాప్కి సంబంధించిన వివరాలు కూడా తీసుకోబోతున్నారు సిఐడి అధికారులు. ఇక ఇప్పటికే 2 సార్లు సంబంధించి కూడా ఈడీతో పాటు సిఐడి దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇటు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ వద్ద నుంచి కూడా ఆ యాప్కు సంబంధించి కావచ్చు వారి అకౌంట్ డీటెయిల్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఇటు రానా వద్ద నుంచి కూడా అతడి బ్యాంకు స్టేట్మెంట్ సంబంధించిన వివరాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సిఐడి రానాకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ సంధించబోతుంది, ఏంటి, ఆయన లీగల్గా సిఐడికి ఏ విధంగా సమాచారం ఇవ్వబోతున్నారు, వాస్తవానికి సిఐడి పిలుపు మేరకు ఆయన వస్తారా లేకపోతే మరొకసారి వాయిదా కోరుతారన్న కొంత సందేహాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో గతంలో ఎందుకంటే ఒకటే రోజు ఇటు విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ని విచారణకి రమ్మని చెప్పిన సిఐడి అధికారులకు సంబంధించి కూడా వేరువేరుగా వచ్చిన నేపథ్యంలో ఆయన ఈరోజు వస్తారా రాదా అని కూడా కొంత సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే 1 గంట లోపు ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు సిఐడి కొంత ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారానికి సంబంధించి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటు సినిమా ప్రముఖులు కావచ్చు, ఇంప్లూయర్స్ సంబంధించిన వారికి సంబంధించి కూడా వివరాలు సేకరించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే భాగంలోనే ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎస్ కిరణ్, మీరు చెప్పినట్టు సిఐడి ఈ కేసులో దూకుడు కనబరుస్తోంది. ఒక్కొక్కరిగా విచారిస్తూ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. అంటే రానాని విచారించిన తర్వాత నెక్స్ట్ ఎవరిని విచారించే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే 3 సినిమా ప్రముఖుల పేర్లు కూడా మనకి ప్రస్తావన వచ్చాయి. కాబట్టి ప్రస్తుతానికి రానా తర్వాత మరికొంతమందిని పిలిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంత పేర్ల విషయంలో సందిగ్ధత నెలకొంది మొదటి నుంచి. ఎందుకంటే ఈడీ కేసు నమోదు కావడం ఆ తర్వాత ఈడీ విచారణకి వీరు హాజరయ్యారు. కాబట్టి మరికొంతమంది సినిమా ప్రముఖులు ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుసు. ముఖ్యంగా తెలుగు స్టేట్కు సంబంధించి తెలంగాణ తెలుగు చిత్రపటకు సంబంధించిన వారు కీలక పాత్ర పోషించారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో వీటికి సంబంధించి అక్కడ లీగలైజ్ ఉండ కానీ ఇక్కడ లీగల్గా లేకపోయినా వీరు కొంత వీటికి ప్రమోట్ చేసిన వారు వీరిని కొంత ఆ యాప్లోకి చేసిన వారు ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో అయ్యారు. కాబట్టి కేవలం ఈ 3 కాకుండా మరికొంతమంది ఉన్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఈరోజు మాత్రం రానాని సిఐడి అధికారులు విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.